పిల్లలు లేక చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పిల్లల కోసం ఆ దేవుడిని అనేక రూపాల్లో కొలుస్తూ ఉంటారు. అదే తరహాలో పిల్లల కోసం ఆశగా ఎదురు చూసిన ఓ దంపతులకు దేవుడు వరం ఇచ్చాడు. అయితే ఆ వరం పొందుతున్న కొద్ది రోజులకే వారికి ఊహించని కష్టం ఎదురైంది. నిర్మల్ రూరల్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన వైశాలి రవి దంపతులకు 3 ఏళ్ల కింద వివాహమైంది. వివాహమైన అనంతరం 2 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది. తొలిసూరు కాన్పులో మగ శిశువుకు జన్మించింది. అంత సంతోషంగా గడుపుతున్న క్షణాల్లో తమ బాబుకు 7వ మాసంలో ఒక్కసారిగా జ్వరం రావడంతో సమీపంలోని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎంత తిరిగినా నయం కాకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అయితే అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించిన అనంతరం బాబుకు రక్త ప్రసరణ వ్యవస్థలో చిన్న లోపం ఉందని ఆపరేషన్ కు 3,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరు మునిరై విలపించారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న వారి కుటుంబంలో ఒక్కసారిగా అనుకోని ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ నిమిత్తం సహాయం కోసం వేడుకుంటున్నారు. విద్యకు మనమడు జ్వరం వచ్చిందని దవాఖాన తీసు 4 రోజులు ఉన్నారు. 4 రోజులు ఉంటే దవాఖానకు పోయితే ఉంచుకుని తోలేసి మనకి హైదరాబాద్ తీసుకుపోయిన పిల్లల్ని పొట్లలో తీసుకుని మీకు మాకు ఇప్పుడు ఏం చెప్పారు అంటే హైదరాబాద్ తీసుకుపోయితే ఆయన చూసి మా పిల్లలకి ఆపరేషన్ చేయాలా ఇట్లా నెత్తురు ప్రాబ్లం ఉన్నది అని చెప్పింది డాక్టర్. అయితే ఇప్పుడు పోతామని అంటున్నాము. డబ్బులు లేవు గడిగాళ్ళు మరి 3 లక్షలు కావాలంటున్నారు డాక్టర్లు. పోతామని అంటున్నాము కానీ ఒకటైతే లేదు కుదరలేదు అని చెప్తున్నాం. మరి పోతామని అంటున్నాం కానీ పైసలు చేసుకొని పోవాలంటున్నాము. ఏదో 5-10 ఏ నాటం ఉందని దయచేసి కొంచెమంతా ఇట్లా ఆదుకున్నారని బాధపడుతున్నాం.